వార్తల వివరాలు చూస్తే కేబుల్ టీవీ వ్యవస్థకు అంకురార్పణ చేసిన దార్శనికుడు సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ జయంతి నేడు. సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనే కేబుల్ నెట్వర్క్ను సామాన్యులకు చేరువ చేయటమే కాకుండా వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తిగా ఆయన నిలిచిపోయారు. రామకృష్ణ భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను, సేవా దృక్పథాన్ని సోదరులు పొట్లూరి సాయిబాబు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ సేవలను స్మరించుకుంటూ సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతిని నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ఘనంగా జరుపుకుంటున్నారు. కేబుల్ రంగ రూపశిల్పిగా ఆ మహనీయుడు సాధించిన అద్భుత విజయాలను మననం చేసుకుంటూ ఆయనకు ఘన నీరాజనాలు అర్పిస్తున్నారు. కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి విజయానికి చిరునామాగా మారిన రామకృష్ణ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. తెలుగునాట ఇంటింటా కేబుల్ ప్రసారాలను అందించి చిర యశస్సునార్జించి దివ్యలోకానికెగిన రామకృష్ణ స్మృతులు తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. సామాన్య కుటుంబాల్లో జన్మించి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన రామకృష్ణ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లను, కష్ట నష్టాలను చవిచూసి తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలను అందించారు రామకృష్ణ. కృష్ణా జిల్లా కాటూరు గ్రామానికి చెందిన పుణ్య దంపతులు పొట్లూరి కాశీ విశ్వేశ్వరరావు దమయంతిలకు 1964 జనవరి 28న విజయవాడలో జన్మించారు రామకృష్ణ. తండ్రి కాశీ విశ్వేశ్వరరావు ఉపాధ్యాయుడు అయినప్పటికీ పెద్ద చదువుల మీద అంత ఆసక్తి కనపరచలేదు. ఐటీఐ పూర్తి చేసిన రామకృష్ణ జీవనోపాధి కోసం అసెంబ్లింగ్ టీవీలను తయారు చేయటం ప్రారంభించారు. అటు పిమ్మట లియో ఆడియో క్యాసెట్ కంపెనీని స్థాపించి ఆర్థికంగా నిలదొక్కున్నారు. అంతటితో ఏమాత్రం సంతృప్తి చెందని రామకృష్ణ వైవిధ్యమైన పంథాలో ఆలోచిస్తూ ఏదో సాధించాలనే సంకల్పంతో నిరంతరం పరితపించేవారు. ఆ యువ మేధావి మదిలో మెదిలిన భావాలకు కార్యరూపం ఇచ్చారు. అదే కేబుల్ వ్యవస్థకు నాంది పలికింది. వీడియో క్యాసెట్ల ద్వారా ప్రేక్షకులకు సినిమాలను మాత్రమే చూపిస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు అందరినీ చేరదీసి ఏకతాటిపైకి తెచ్చి ఒక సంఘటిత శక్తిగా తీర్చిదిద్దారు. అదే మాస్టర్ ఛానల్ అంకురార్పణకు దారితీసింది. కేబుల్ వ్యవస్థను ఒక మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా అనుసంధానించి దేశంలోనే తొలిసారిగా కేబుల్ ప్రసారాలను అందించిన ధీశాలి రామకృష్ణ. దూరదర్శన్ ద్వారా వారానికో మారు ప్రసారమయ్యే తెలుగు పాట కోసం ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే రోజుల్లో రామకృష్ణ తాను నెలకొల్పిన సిటీ కేబుల్ ద్వారా తెలుగునాట ఇంటింటా వినోదభరిత కార్యక్రమాలు, సినీ ఆధారిత కార్యక్రమాలను ప్రసారం చేస్తూ తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు భోజనాన్ని వడ్డించి అందరి మన్ననలను అందుకున్నారు. తెలుగులో తొలిసారిగా ప్రైవేటు రంగంలో వార్తలు వెలువరించిన ఛానల్గా సిటీ కేబుల్ని నిలిపారు. రామకృష్ణలోని మేధస్సును గుర్తించిన జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర గోయల్ ఆయనతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడం రామకృష్ణ ఘనతగా చెప్పవచ్చు. సిటీ కేబుల్ రామకృష్ణ సాధించిన అపూర్వ విజయాలకు తెలుగు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ రంగంలో మరెన్నో అద్భుతాలు సృష్టిస్తారని యావత్తు తెలుగువారు ఎదురు చూస్తున్న తరుణంలో దొండగుల తోటాలకు బలయ్యారు రామకృష్ణ. ఆయన ఎప్పుడూ అందరి హృదయాల్లో చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా నిలిచి ఉన్నారు. పదవులు తీసుకున్న వారిని 3 నెలలు పరిశీలిస్తాం. మీ పనితీరు మెరుగుపడకపోతే పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తానని టీడీపీ శ్రేణులకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కష్టపడే వారికే పదవులు, ప్రోత్సాహం ఉంటాయి. అంతర్గత గొడవలు, ఆధిపత్య పోరు వద్దు. బూత్, యూనిట్, క్లస్టర్ ఇలా ఎవరి పరిధిలో వారు పనిచేయాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ లోక్సభ నియోజకవర్గ కమిటీల శిక్షణలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు.
వివిధ జిల్లాల నుంచి కమిటీ సభ్యులు గైర్హాజరు కావడం, అనంతపురం జిల్లాలో ఆ సంఖ్య ఎక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులే రాకపోతే ఇక జిల్లా నాయకత్వాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వారి హాజరు వివరాలని జిల్లాల వారీగా చదివి వినిపించారు. కమిటీల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటారని చంద్రబాబు తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 37.2, ఓసీలకు 31.9, ఎస్సీలకు 19.6, మైనారిటీలకు 7.4, ఎస్టీలకు 3.9% చొప్పున పదవులు ఇచ్చాము. అన్ని వర్గాలకు న్యాయం చేశామని అన్నారు. మీ పనితీరును మెరుగుపరుచుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని, అదే మీకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చినా, కోవట్టులుగా ఉండి విమర్శలు చేసినా ఊరుకోబోమని తేల్చెప్పారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనితీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జి మంత్రితో సమానమని పేర్కొన్న చంద్రబాబు, ఆయనతో ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని ఆదేశించారు. అప్పుడే పొలిటికల్ గవర్నెన్స్ లక్ష్యం సాకారమవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయంతో మెలగాలని సూచించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. డ్రగ్స్పై యుద్ధం చేయాలన్న ఆలోచనకు 3 ఏళ్ల కిందట లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనే బీజం పడిందని వెల్లడించారు. నగరంలోని ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే కతే రామ్మోహన్తో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ, గత ఏడాది రాఖీ పండుగ రోజున తాను జైలుకు వెళ్లి డ్రగ్స్ కేసులో అరెస్టైన వారికి రాఖీలు కడితే వారు కన్నీరు పెట్టుకున్నారని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమకు బెయిల్ ఇప్పించేందుకు రావడం లేదని చెప్పారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలంటూ 34 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపడతామని, ముందుకొచ్చిన 5 మహిళా పోలీసులే నిజమైన సెలబ్రిటీలు, వారికి సెల్యూట్ అని అనిత అన్నారు. డ్రగ్స్పై యుద్ధం చేయాలన్న ఆలోచనకు 3 ఏళ్ల కిందట లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలోనే బీజం పడిందన్నారు. పాదయాత్రలో ఎంతోమంది తల్లిదండ్రులు డ్రగ్స్పై తమ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గంజాయి వినియోగం భారీగా ఉండేది. దీనిపై ఉక్కుపాదం మోపాం. ఇప్పుడు ఏపీలో గంజాయి మొక్కలేదు. వీటి మూలాలను గుర్తించి కూకటి వేళ్లతో సహా పెకిలించామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈరోజు ఎన్నో ఈగల్ టీంని ఏర్పాటు చేసి ప్రతి స్కూల్లోని కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఏదో మాలాంటి వాళ్ళమో పోలీసులో లేకపోతే లాయర్లో వచ్చి మాట్లాడడం కాదు. ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాలు చెప్పే వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. మొన్న ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఆయన చెప్పారు. ఈరోజు మనల్ని కని పెంచిన మన తల్లి, ఏ రోజైతే నీ తల్లికి చెప్పలేని పని నువ్వు చేయడం మొదలుపెట్టావో అదే పెద్ద తప్పు. నీ తల్లికి చెప్పలేని పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన పదాన్ని పదే పదే మేము కూడా ప్రతి స్టేజ్ మీద చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ, ఆడబిడ్డలు, అదేవిధంగా పిల్లలు, మగపిల్లలు, మీ భవిష్యత్తు గురించి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అక్క చెల్లెళ్ళు మీ గురించి ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. మొన్న రీసెంట్గా విశాఖపట్నం రీసెంట్లో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా అభ్యుదయ యాత్ర అని చెప్పి 20 మంది కానిస్టేబుల్స్ సుమారుగా 73 రోజుల పైన 1300 కిలోమీటర్లు ఇలాగే సైకిల్ యాత్ర చేసి 501 గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. అలా చేసినందుకు వీళ్ళకి ఏమి మెడల్స్ ఇవ్వరు, వీళ్ళకి ఏమి ప్రైజ్ మనీలు ఇవ్వరు. మీకు వీళ్ళందరూ చేసింది ఏంటంటే, మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మేము పోలీసులుగా జీతాలు తీసుకోవడమే కాదు, మా బిడ్డల భవిష్యత్తు గురించి, తరతరాల భవిష్యత్తు గురించి మేము కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తాం, ఒక చెయ్యి అందిస్తామని చెప్పి ఇలాగ ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా బాధ్యతగా నిలవాలి, మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని. కరోనాను మనం సమర్థంగా ఎదుర్కొన్నాం. డ్రగ్స్ను కూడా అదే రీతిలో పారదోలుదామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడొద్దు, మత్తుకు దూరంగా ఉండాలంటూ మహిళా ప్రొఫెషనరీ ఎస్ఐ కడలి రేవతి, హెడ్ కానిస్టేబుల్ గుమ్మడి హైమవతి, కానిస్టేబుళ్లు షేక్ బీబీ శైలజ, చేపు త్రివేణి, వాయుబోయిన ఉషారాణిలు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 510 కిలోమీటర్ల మేర 34 రోజుల పాటు సైకిల్ యాత్ర చేయనున్నారు. దీన్ని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, డీజీపీ, పోలీస్ కమిషనర్లు కలిసి ప్రారంభించారు. ఇంత పెద్ద ఎత్తున యువత డ్రగ్స్కు బానిస అయిపోతే
వారి భవిష్యత్తు ఛిద్రమైపోతే, ఆ కుటుంబం చిన్నాభిన్నమై రోడ్డున పడిపోతే సమాజానికి ఎంత నష్టం జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఈ డ్రగ్స్ మీద దండయాత్ర చేసి ఈ దేశానికి రాష్ట్రానికి భవిష్యత్తుగా ఉంటున్న ఈ విద్యార్థుల్ని యువతని కాపాడాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో డ్రగ్స్కు బానిసయ్యి అనేక మంది ఆత్మహత్యలు పాల్పడుతున్న నేపథ్యాన్ని గుర్తించి ఈ రాష్ట్రం నుంచి డ్రగ్స్ని సమూలంగా నిర్మించాలని, పూర్తిగా తరిమేయాలని, ఒక ఆంధ్రప్రదేశ్ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా నిర్మించాలని ఒక సమున్నత ఎన్టీఆర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 10,000 సీసీ కెమెరాలు ఏ జిల్లాలోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ మన ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్కి డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. అసలు మనం చూస్తే మన మహిళ అనిత గారు, హోంమంత్రి గారు ఎంతో కష్టపడి ఇవాళ మంత్రి పదవి వచ్చారు. ఆవిడ కష్టం మేమందరం కళ్ళారా చూసాం. ఇవాళ విజయవాడలో చూస్తే ఆవిడ ఆదర్శంగా మహిళా పోలీసులు. మొన్నే డ్రోన్ పైలట్ల కింద 125 మంది లేడీ డ్రోన్ పైలట్స్ను కూడా ఇదే ఎన్టీఆర్ జిల్లా నుంచి తయారు చేయడం జరిగింది. ఎవరైతే డ్రగ్స్ అమ్మి ఉపాధిగా ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళని కనుగొని పోలీసులకు చెప్పవలసిన అవసరం ఉంది. తల్లిదండ్రులారా, ఇవాళ మీ బిడ్డ తప్పు చేస్తున్నాడని చెప్పి మీలో మీరు కుమిలిపోయి బాధపడటం కాదు. ఆ బిడ్డను బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు పోలీసు సహకారం తీసుకోవాలి. ఆ బిడ్డ ఎక్కడి నుంచి పొందుతున్నాడు, దాని మూలాలను కనుక్కోవాలంటే పోలీసు అవసరం మనకు ఎంతో ఉంది. మీరు దాచుకుంటే మీ బిడ్డే కాదు, మీ కుటుంబమే నాశనం అయిపోద్ది. కుటుంబమే కాదు, సమాజమే నాశనం అయిపోద్ది. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ చెప్తున్నాం, భారతదేశంలోని ప్రతి తల్లి కూడా ఒకటే కోరుకుంటుంది, పిల్లవాడు మంచి స్థాయికి రావాలని చెప్పేసి. అటువంటి తల్లి చెప్పిన మాట వినకపోతే ఈరోజు అబ్బాయి గుంటూరు జైల్లో ఉన్నాడు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈగల్ కొన్ని కీ క్యాంపెయిన్స్ కూడా లాంచ్ చేసింది. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోరని చేసి ఒక క్యాంపెయిన్ మేము చేస్తున్నాం. భారతదేశంలోనికి డ్రగ్స్ పంపించడం కోసం కొన్ని దేశాలు కుట్ర పందుతున్నాయి, పాకిస్తాన్ లాంటి దేశాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా గంజాయి సాగు లేకుండా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మేము ఆపరేషన్ చైతన్యం ద్వారా కట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర డ్రగ్స్ బెంగళూరు నుంచి, గోవా నుంచి, విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ అన్నింటినీ కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మేము అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని, కంట్రోల్ చేయగలిగితే అంత త్వరగా సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో ఈగల్ టీమ్స్ ద్వారా, అలాగే ఒక వింగ్స్ని ఫార్ములేట్ చేసి ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఎవ్రీ వీక్ IVRS ఫీడ్బ్యాక్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. సో డ్రగ్స్ అందుబాటులో ఎక్కడైనా పెడుతున్నారా, ఎక్కడైనా దాని గురించి యాక్షన్ తీసుకుంటున్నారా లేదా, ఎక్కడైనా దాని గురించి అవగాహన లోపం ఉందా, ఇంకా ఎక్కడ రెస్పాన్స్ బాగాలేదా, ఇటువంటి IVRS ఫీడ్బ్యాక్లో తీసుకుంటుంటే మన జిల్లాలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ రావాలి సార్ అని CP సార్కి ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఇటువంటి డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమంలో చాలా చక్కగా పబ్లిక్కి కూడా అవేర్నెస్ వస్తుంది. ఎక్కడైనా ఇటువంటి సమస్య ఉంటే అది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, అలాగే ప్రభుత్వ అధికారులు దీని గురించి యాక్షన్ తీసుకోవడానికి మంచి సహాయపడుతుంది. సందర్భంగా పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు. పార్టీనే అందరికీ అధినాయకత్వమని, సేనాధిపతి చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులమని వివరించారు. కార్యకర్తలు అలిగితే నష్టపోయేది రాష్ట్ర ప్రజలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ శ్రేణులకు హితబోధ చేశారు. పార్టీలో పదవులు, బాధ్యతలు మునపటిలా ఉండవని, దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్న మంత్రి ఇచ్చిన పదవి, బాధ్యతను సక్రమంగా నిర్వహించుకుంటే నిర్మోహమాటంగా వేరొకరికి అప్పగిస్తామని స్పష్టం చేశారు. కూటమిలో విడాకులు, మిస్ఫైర్లు ఉండకూడదని పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ఉన్నారన్న లోకేష్, చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరిదిద్దే బాధ్యత అధినాయకత్వం తీసుకుంటుందని తెలిపారు. పార్టీ అంటే కమిట్మెంట్లు ఉన్నవాళ్లకే పార్లమెంటు కమిటీలో బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణా తరగతులను లోకేష్ ప్రారంభించారు. ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి వచ్చి పార్లమెంటరీ కమిటీ సభ్యులను లోకేష్ స్వయంగా ఆహ్వానించారు. ఓపిగ్గా 2 గంటల పాటు ప్రతి సభ్యుడితోనూ ఫోటోలు దిగారు. ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులర్పించి శిక్షణా తరగతులను రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. యువగలం పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేతలు లోకేష్కు శుభాకాంక్షలు తెలపడంతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. 83% మంది కొత్తవారికి పార్లమెంటు కమిటీల్లో తొలిసారి చోటు కల్పించామని లోకేష్ తెలిపారు. మొన్న జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కార్యకర్తలే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి. అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతామని నేను చెప్పట్లేదు. మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదబ్బా. మనం దేవుళ్ళు కాదు, మన మనుషులమే. కానీ ఆప్యాయంగా పలకరించాలి. ఆఫీస్కి వచ్చిన 2 నిమిషాలు కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, గౌరవించాలి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మొదటి శాసనం కార్యకర్తలే మన అధినేత. రెండోది యువగలం. యువత రాజకీయాల్లోకి రావాలి, పార్టీలోకి రావాలి. బూత్ యూనిట్ క్లస్టర్ కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి, పార్టీలో యువతకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కింద నుంచి పై వరకు యువత పార్టీలో పారాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో పార్టీని స్థాపించినప్పుడు ఎంతోమంది యువకులకి, అద్భుతంగా చదివిన డాక్టర్లు, లాయర్లకి ఆనాడు టికెట్ ఇచ్చి గెలిపిస్తాం కూడా జరిగింది. వాళ్ళు కూడా పార్టీకి అనేక సేవలు అందిస్తాం కూడా జరిగింది. నేను ఎవరిని విస్మరించట్లేదు, కానీ యువతని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. 3వ శాసనం పేదల సేవల్లో సామాజిక న్యాయం. ఈరోజు మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసం. తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇదంతా పేదరికం లేని సమాజం కోసం మనం చేస్తున్నాం. పేదల పొట్టకొట్టడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోతున్న ఆందోళన కార్యక్రమాలకు తప్పకుండా వస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ 10 జన్పథ్లో భేటీ అయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోతున్న ఆందోళన కార్యక్రమాల గురించి ఆయనకు వివరించినట్లు షర్మిల విలేకరులతో చెప్పారు. పేదల పొట్టకొట్టడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించాము. నరేగా పథకాన్ని సరిగ్గా 20 ఏళ్ల కిందట ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు మొదలుపెట్టారు. ఆ పథకాన్ని కాపాడుకోవడానికి అదే రోజు ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నాము. దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానించాం, తప్పకుండా వస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయినట్లు షర్మిల తెలియజేశారు. ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఉద్యమం చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన్రేగా పథకానికి సంబంధించి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న మన్రేగా పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి హామీ
పథకం ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే కాదు దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లోకేష్ పాదయాత్ర ద్వారా కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని, కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అక్రమ కేసులు ఆటంకాలు ఎదురైనా లోకేష్ వెనుకడుగు వేయకుండానే 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి యువతలో స్ఫూర్తి నింపారన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యువగలం పాదయాత్ర 3వ వార్షికోత్సవం సందర్భంగా కేవలం సంబరాలు మాత్రమే కాకుండా కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా అండగా ఉండాలన్న లక్ష్యంతో 70 ఆటోలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. స్థానిక బీఆర్టీఎస్ రోడ్డు శారదా కాలేజీ వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్మిక సోదరులకు ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఆటోలు అందించడం జరుగుతుందన్నారు. ఏపీ బీఓసీడబ్ల్యూఏ చైర్మన్ రఘురామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రధానంగా యువగలం పాదయాత్ర 3వ వార్షికోత్సవం సందర్భంగా సుమారు 70 ఆటోలను కార్మికులకు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రఘురామరాజు ఆధ్వర్యంలో 70 ఆటోలను కార్మికులు అందించడం ద్వారా సుమారు 300 నుండి 400 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీలు అబద్దాలని, అధికారంలోకి వచ్చాక 10% హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ కూడా ముఖ్యంగా కార్మికుల పట్ల ఉన్న సమస్యల్ని, వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చేరినాయి అంటే అది రఘురామరాజు గారని మనం సగౌరవంగా చెప్పొచ్చు. ఈయన సుమారు సంవత్సరాల తరబడి కూలీల కోసం అలాగే కార్మికుల కోసం నిరంతరం బస్సు యాత్ర చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో మరి ఈయన వెన్నుముక దెబ్బతినటం, డాక్టర్లందరూ విశ్రాంతి తీసుకోమన్నా సరే లెక్క చేయకుండా ఆ రాక్షస ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంతమొందించాలని చెప్పి ఆ నొప్పితో కూడా ఆయన నిరంతరం తిరిగిన వ్యక్తి. అలాగే జోగి రమేష్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మరి అడ్డుగా నిలిచిన వ్యక్తి రఘురామరాజు గారిని మనం సగౌరవంగా చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ కార్మికుల సమస్యల పట్ల, కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని మేము సగౌరవంగా చెప్పగలం. ఈరోజు 4 కోట్లుగా విభజించి మరి ఇటు కార్మికులు ఇటు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే పెట్టుబడులు వెల్లువలా రావాలని ముఖ్య ఉద్దేశంతో మరి అనేక సంస్కరణలు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి లేదు. మొన్న మళ్ళీ మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సుమారు సంవత్సరంన్నర అయిన తర్వాత పాదయాత్ర పెడతానన్నారు. ఆయన పాదయాత్రను మానేసి ఇంకో సంవత్సరం పాటు పెట్టను, సంవత్సరం తర్వాత పెడతానన్నారు. అంటే గడిచిన సంవత్సరంన్నర కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మనం భావించవచ్చు. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో కార్మికుల కష్టాలను గుర్తించి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయమన్నారు. యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆటో కార్మికులకు ఆర్థికంగా అండగా ఉండాలని ఆటోలు అందించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆ పాదయాత్రలో ఆనాటి ప్రభుత్వం అడుగడుగున అడ్డంగా సృష్టించిన మైక్ ఇవ్వకపోయినా, స్టూల్ లాక్కున్నా, దేనికి భయపడకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం మా నాయకుడు ఆ రోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మధ్యలో మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో సందర్భంగా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన పాదయాత్రని విశాఖపట్నం ముగించే వరకు కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. అది 3వ సంవత్సరం సందర్భంగా ఈరోజు మేము టీఎన్టీసీ పక్షాన 50 మంది కార్మికుల కుటుంబాలకు ఆటోలను ఇవ్వడం జరిగింది. డౌన్ పేమెంట్ని ఏదైతే మార్జిన్ మనీ ఉంటుందో ఆ మార్జిన్ మనీ మేము కట్టి మిగతాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సహకారంతో వాళ్ళకి తక్కువ ఈఎంఐ వచ్చే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు మెరుగుపరచడం కోసం 50 మంది కుటుంబాలకి ఈరోజు ఆటోలు ఇవ్వడం జరిగింది.
పాల ఉత్పత్తి పెంచడమే ప్రధాన ధ్యేయమని విజయ డైరీ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. పశువుల్లో పునరుత్పత్తి లోపం ఏర్పడిందని, వధశాలలకు విక్రయించే ధోరణి పెరిగిందన్నారు. దీనిని నివారించేందుకు ఓ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చి కృత్రిమ గర్భధారణ ద్వారా గేదె ఈనిన 100 రోజుల్లో తిరిగి చూడి కట్టేలా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ క్లస్టర్ పరిధిలోని పాల సంఘాల అధ్యక్షులకు కాకాని వెంకటరత్న భవన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ డైరీ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు విచ్చేశారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ పశువుల్లో పునరుత్పత్తి లోపం ఏర్పడిందని, వధశాలలకు విక్రయించే ధోరణి పెరిగిందన్నారు. దీనిని నివారించేందుకు ఓ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చి కృత్రిమ గర్భధారణ ద్వారా గేదె ఈనిన 100 రోజుల్లో తిరిగి చూడి కట్టేలా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం అధిక దిగుబడినిచ్చే మేలుజాతి వీర్యం 50 రూపాయలకే రైతు ఇంటి వద్ద సరఫరా చేసేలా వ్యవస్థను రూపొందించామన్నారు. రానున్న 3 ఏళ్లలో జిల్లాలో రోజుకి 3 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిఎం ప్యారీ హజర్వేల్, పశువైద్య నిపుణులు ప్రసాద్ లింగం, పాలకవర్గ సభ్యురాలు శనగల వెంకట శివజ్యోతి, క్లస్టర్ మేనేజర్ మాగంటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ద్వారా ఆదాయం పెరగడానికి, అలాగే ఖర్చులు తగ్గడంలో ఉన్నటువంటి పచ్చగడ్డిలో రకరకాలైనటువంటి విత్తనాలు కానీ ఎజ్జిలోసలు లాంటి సూపర్ కలిపి ప్రయాణం చేస్తే తద్వారా వచ్చి ప్రోటీన్ పెరగడం, ఖర్చు తగ్గడం వలన 1 కేజీ 2 కేజీలు దానంత సరిపోయే పరిస్థితిలో రెండింటికి వెళ్ళిపోవడం. అలాగే పామాయిల్ మామిడి తోటలో నీడలో కూడా పెరిగేటువంటి జ్యూరీ లాంటి విత్తనాలు కూడా ప్రమోట్ చేసి మేము నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు అందజేయటం. అంటే ఎక్కడ కూడా బయట పొలాల్లో అనవసరంగా వృధా కాకుండా మామిడి తోటలు, పామాయిల్ తోటలు అంతర్గత పంటలు ప్రమోట్ చేయడం దీని ఉద్దేశం. తద్వారా ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. ఈ ఉద్దేశంతోనే సమావేశం ఏర్పాటు చేయడం, కోఆపరేటివ్ యొక్క మూల సూత్రాలు తెలియజేయడం, సంఘాధ్యక్షులు గ్రామాల్లో రైతులకు కూడా తెలియజేసి భవిష్యత్తులో పాల దిగుబడి పెరగడం, రైతులు గ్రామాల్లో పాడి అభివృద్ధి చెందుతారు. కృష్ణలంక బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో రాజశ్యామల దేవి నవరాత్రులు ఘనంగా ముగిశాయి. నవరాత్రుల ముగింపు సందర్భంగా పలువురు పండితుల ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి, వీరాంజనేయ స్వామి, నవగ్రహ లక్ష్మీదేవి, సరస్వతి, మహాకాళి, రాజశ్యామల మరియు రుద్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. చివరిగా భక్తుల సమక్షంలో బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. బస్టాండ్ సమీపంలోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం త్రిశక్తిపీఠంలో రాజశ్యామలాదేవి నవరాత్రులు మంగళవారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా అవధానుల మందాడి రామకృష్ణ, భానుమూర్తి, మూర్తి సూర్యప్రకాశ శర్మ, శిష్లా ప్రసాద్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం, వీరాంజనేయ స్వామి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీదేవి హోమం, సరస్వతీదేవి హోమం, మహాకాళి హోమం, రాజశ్యామల హోమం, రుద్ర హోమం, బలిహరణ, పూర్ణాహుతి భక్తుల సమక్షంలో అద్భుతంగా నిర్వహించారు. మాఘమాసం సందర్భంగా దేవస్థానంలో 4 రోజుల పాటు సూర్య నమస్కారాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి కె జగదీష్ కుమార్, ఆధ్యాత్మిక సలహాదారుడు భారతుల విజయ్ కిరణ్, గొల్లపూడి సత్యం, మల్లేశ్వరరావు, జగన్ పి విజయ్,
వెన్న పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జనవరి 28 నుండి జరిగే వీరమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ షారూన్ కలిసి పరిశీలించారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 11 వరకు తిరునాళ్లు జరగనున్నాయి. సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తిరునాళ్ల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పోలీసు వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కమిటీ వారితో కలిసి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ 8వ తారీఖు లోపు రేపు ఎల్లుండి గంటదీపాల యొక్క ఉంటాయి, ఊరేగింపు ఉంటుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. అదేవిధంగా 2 ఆదివారాలు వచ్చినాయి, 2 ఆదివారాలు కూడా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. మరి సిరిబండి రోజున కూడా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. వీటిగా ఏంటంటే ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్లు, డైవర్షన్స్ పెట్టాం ఆ 5 రోజులు. మిగిలిన రోజుల్లో రద్దీని బట్టి మేము ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తూ ఉంటాము. తర్వాత ఈ పండగ రోజుల్లో రేపు గంటదీపాల యొక్క సందర్భంగా భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే విలువైన ఆభరణాలు మెడలో ధరించకుండా రావాలి. దానివల్ల ఏంటంటే ఎక్కడ జారిపోయినాయి ఏంటో కనిపెట్టడం కష్టం. అదేవిధంగా బట్టలు కూడా ఈజీగా అంటుకుపోయి వాటిని వేసుకోకుండా లూజ్ వస్తువులు, కాటన్ వస్తువులు ఆడవాళ్ళు ధరించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రహదారి వెంట ప్రయాణం చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయాందోళనలు ఆ ప్రాంతంలో నెలకొన్నాయి. కంకిపాడు గుడివాడ ప్రధాన రహదారిలో ఉంగుటూరు మండలం మానికొండ వద్ద ఆర్ఎండ్బి రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిన వైనంపై ప్రత్యేక కథనం. గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారి మృత్యుకుహరంగా మారింది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఆ రోడ్డు దుస్థితి ఇంతే అంటూ వాపోతున్నారు వాహనదారులు. మానికొండ వద్ద రోడ్డు ప్రమాదభరితంగా మారడంతో వాహనదారులు దారి మార్జిన్ లేక పడిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాదు అక్కడ 6 దాకా మరణించిన ఘటనలు జరిగాయన్నది స్థానికులు చెబుతున్నారు. రోడ్డు పని జరుగుతోందంటూ ఓ బోర్డును ఏర్పాటు చేసి ఆర్ఎండ్బి అధికారులు చేతులు దులుపుకున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రమాదాలు జరిగే ప్రాంతానికి కోతవేటు దూరంలో ప్రభుత్వ పాఠశాల ఉండటం గమనార్హం. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఈ రహదారిని పట్టించుకునే నాదుడే లేడని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆ శాఖకు చెందిన మంత్రి, ఆర్ఎండ్బి అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక గ్రామస్తులు, రహదారి ప్రయాణికులు కోరుతున్నారు. కృష్ణా జిల్లాలో నిజంగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది. ఒకవైపు రోడ్డు, దాని కింద ఈ కాలువ వాగు ఉండటం వల్ల కందకంలాగా, పెద్ద కందకంలాగా దాదాపు 6 అడుగులు కింద కనపడుతుంది. మరి పగటి వేళ నడుస్తూ వెళ్ళాలంటేనే బండి నడిపించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే రాత్రి వేళ అయితే 10,000 వాట్లు కలిగినటువంటి లైట్లు, లాంతర్లు వేసుకొని చూసినా సరే రోడ్డు ఏమాత్రం కనపడదు. చెంబ చీకటిగా ఉంది. ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల గతంలో 6 మనుషులు చనిపోవటం జరిగింది. మరి ఆర్ఎండ్బి వారు దీనికి సంబంధించి ఒక ఫ్లెక్సీ కట్టి చేతులు కట్టుకొని కూర్చున్నట్టు కనపడుతుంది. మరి దీని విషయమై ఉన్నతాధికారులు చెప్పేటువంటి మాట ఏంటంటే మంత్రి గారి దృష్టిలో కూడా ఉందని చెప్పి, మరి జిల్లాధికారులు ఏం చేస్తారో తెలియదు కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రాణ నష్టం జరగకుండా మరోసారి కాపాడాలని అధికారులు. ఈ రోడ్డు ఏంటంటే మనకి దగ్గర 10 సంవత్సరాల నుంచి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. సరైన రోడ్డు అనేది మాకు లేదు, పరిష్కారం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పరిష్కారం అనేది లేదు మాకు. ఎప్పుడు చెప్తూనే ఉంటారు రోడ్లు వేస్తున్నాం శాంక్షన్ అయిందని, అంతేగాని ప్యాచ్ వర్క్ తప్పించి ఫుల్ రోడ్డు అనేది కరెక్ట్ గా వేసింది ఎప్పుడు లేదు. ఇక్కడ కంకిపాడు నుంచి వెళ్లే రూట్ లో మానికొండ రోడ్ లో హై స్కూల్ రోడ్డు చివరన ఒక హై స్కూల్ ఉంటది. ఊరు చివరన హై స్కూల్ దగ్గర అయితే మరీ దారుణంగా ఉంది. పిల్లలు వెళ్ళడానికి కూడా స్కూల్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ ఇంకేంటంటే కుంగిపోయింది బాగా. చాలా దగ్గర ఒక 6 చనిపోయారు ఇక్కడే దగ్గరలో. నైట్ పూట వస్తూ డ్రైవ్ రోడ్డు కనిపించగా గోతులు, చాలా ఇబ్బంది అవుతుంది. అంబులెన్స్ గత 5 ఏళ్లలో అలాంటి రోడ్లు అనేది అసలు గుడివాడ కంకిపాడు టు గుడివాడ రోడ్డు అనేది అసలు లేదు. మధ్యలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం వేశారు కానీ అది పూర్తిగా వేయలేదు. రోడ్డు సగం మరమ్మతులు చేశారు. ఆ మరమ్మతులు చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ రోడ్డు వల్ల ఏంటంటే వేశారు కానీ సరిగ్గా వేయట్లేదు. కాంట్రాక్టర్లు కొంచెం మంచోళ్ళని పెట్టి ఆ రోడ్డు కొంచెం దృఢంగా వేస్తే కొన్నాళ్ళు కొంచెం ఉంటది. రోడ్లు ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయండి. రోడ్లు ఆర్టీసీ యాక్సిడెంట్లే కానీ, వాళ్ళ బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ, మా లాంటి ఆటో వాళ్ళకి కానీ నిత్యం యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి రోడ్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.